గాయని ఎస్ జానకికి పుత్రశోకం. ప్రముఖ గాయని ఎస్ జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ గురువారం ఉదయం మైసూరులో హఠాన్మరణం పొందారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. మురళీకృష్ణ భరతనాట్య కళాకారుడు, నటుడు, రచయిత కూడా. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె వర్ష 2 ఏళ్ల క్రితం కన్నుమూశారు. హైదరాబాద్లో జానకితో కలిసి మురళీకృష్ణ ఉండేవారు. శృతిలేయల్ చిత్రంలో తొలిసారిగా నటించిన మురళీకృష్ణ తర్వాత వినాయకుడు, మల్లెపువ్వు చిత్రాల్లో నటించారు. భరతనాట్య కళాకారుడు మురళీకృష్ణ పూర్తిస్థాయి నటుడిగానే కాకుండా కళారంగంలో వేర్వేరు విభాగాల్లో తన ప్రయాణాన్ని సాగించారు. సినిమాల కంటే ఎక్కువగా ఆయనకు పేరు తెచ్చింది నాట్యమే. ఆయన శిక్షణ పొందినటువంటి భరతనాట్య కళాకారుడు. ఆయనకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అనేక వేదికలపైన ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన భార్య ఉమ కూడా క్లాసికల్ డాన్సర్. వారిది ప్రేమ వివాహం. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో భార్యతో విడిపోయిన మురళీకృష్ణ తన తల్లి జానకితో కలిసి హైదరాబాద్లో ఉండేవారు. ఆయనకు మలయాళం, కన్నడ భాషల మీద మంచి పట్టు ఉంది. మలయాళంలో సురాజ్ వెంజరమూడు హీరోగా రూపొందిన కూలింగ్ గ్లాస్ అనే సినిమాకు మురళీకృష్ణ కథను అందించారు. ఆడియో బిజినెస్. కొంతకాలం ఆయన సొంతంగా ఒక ఆడియో కంపెనీని కూడా నిర్వహించారు. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడం. వ్యక్తిగత జీవితంలోని ఒడుకుదుడుకుల వల్ల ఆయన సినిమా రంగానికి కొంత దూరంగా ఉంటూ వచ్చారు. అమ్మే ఆయన ప్రపంచం. జానకి, మురళీకృష్ణకు మధ్య ఉన్నది కేవలం తల్లి బిడ్డల అనుబంధం మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి పూర్తిగా ఆధారపడినటువంటి విడదీయరాని ఆత్మీయ అనుబంధం. తండ్రి రామప్రసాద్ మరణించాక తల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు మురళీకృష్ణ. పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండే జానకి తన కుమారుడు నటించిన మల్లెపువ్వు చిత్రం కోసం స్వయంగా ప్రచారం చేశారు. నా కొడుకు విజయం సాధించాలి అని ఆమె తపన పడేవారు. మురళీకృష్ణ తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు జానకమ్మే ధైర్యాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన తల్లి దగ్గరే ఉంటూ ఆమె సర్వస్వంగా బతికారు. జానకి పాటలకు రిటైర్మెంట్ ప్రకటించాక ఆమెపై సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను ఖండించి నిజాలు వెల్లడించింది మురళీకృష్ణనే. అలా జానకమ్మకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డారు. అలాంటిది ఆమె కళ్ళ ముందే ఆయన విగతజీవిగా మారడం ఆ తల్లి కోలుకొని షాక్ అయినా, ఆమె కొడుకు మాత్రమే కాదు, వ్యక్తిగత జిరమాంకంలో చేతికర్ర లాంటి వాడు ఆ కర్ర ఇప్పుడు విరిగిపోవడం అత్యంత విషాదకరం.